బాక్సాఫీస్ దగ్గర 2019 టైంలో రాక్షసుడు సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తర్వాత చేసిన సినిమాలేవి కూడా అంచనాలను అందుకోలేదు. ఛత్రపతి హిందీ రీమేక్ తో నైనా బాలీవుడ్ లో సెటిల్ అవుతాడు అనుకుంటే ఆ సినిమా అక్కడ కూడా డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోగా మళ్లీ తెలుగులో వరుసపెట్టి సినిమాలను చేయడం మొదలుపెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్ తమిళ్లో కమెడియన్ సూరి హీరోగా నటించి బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న గరుడన్ సినిమాను తెలుగులో భైరవం సినిమాతో భైరవం పేరుతో రీమేక్ చేయగా తనతో పాటు ఫ్లాప్స్ లో ఉన్న నారా రోహిత్ అలాగే మంచు మనోజ్లను కీలక పాత్రలుగా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించి డీసెంట్ ప్రమోషన్స్ జరిపి ఓల్డ్ వేడిగా ఈ శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అయ్యేలా చేశారు. ముందుగా ప్రీమియర్ షోలను పూర్తి చేసుకున్న ఈ సినిమాకు అక్కడ నుండి ఫస్ట్ టాక్ ఏంటో బయటికి వచ్చేసింది. కథ పాయింట్ పూర్తిగా తెలియజేయడం లేదు కానీ ఒక గుడి చుట్టూ సినిమా కథ సాగుతుంది. ఆ గుడిని దక్కించుకోవాలని కొందరు ప్రయత్నించగా దానిని అడ్డుకోవడానికి హీరో చేసిన పనులేంటి, ఇక తనతో పాటు నారా రోహిత్ అలాగే మంచు మనోజ్ల క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళ క్యారెక్టర్స్ ఇచ్చే ట్విస్ట్ ఎలా ఉంటుంది అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సింది. సినిమా స్టార్ట్ అవ్వడం నార్మల్ గా స్టార్ట్ అయ్యి హీరో ఇంట్రొడక్షన్ పర్వాలేదనిపించే విధంగా సాగి అన్ని పాత్రల పరిచయంతో ఓకే అనిపించేలా కథ సాగుతూ లవ్ స్టోరీ కొంచెం బోరుకు అనిపించినా పడుతూలేస్తూ సాగే ఫస్ట్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్ అలాగే కొన్ని హైలైట్ అనిపించే ఫైట్ సీన్స్ తో మెప్పిస్తూ ఇంటర్వెల్ ఎపిసోడ్ కి వచ్చేసరికి ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ తో సెకండ్ హాఫ్ పై ఓ రేంజ్ లో అంచనాలను పెంచుతుంది సినిమా. ఇంటర్వెల్ ఎపిసోడ్ లో బెల్లంకొండ శ్రీనివాస్ పర్ఫార్మెన్స్ టాప్ నాట్స్ అనిపించే విధంగా ఉంటుంది. అలాగే మంచు మనోజ్ అలాగే నారా రోహిత్ ల యాక్షన్ సీన్స్ కూడా బాగానే వచ్చాయి. దాంతో ఒక్కసారిగా సెకండ్ హాఫ్ పై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడం మెలో డ్రామాతో స్టార్ట్ అయ్యి తర్వాత అనుకోని ట్విస్ట్లు టర్న్లు వస్తూ ఉంటాయి. దాంతో ఒక దశ దాటిన తర్వాత సినిమా ఎమోషనల్ టర్న్ తీసుకున్నా కానీ హీరో క్యారెక్టర్ లో మంచి గ్రోత్ కనిపిస్తూ సీన్ కి ఎలివేషన్స్ పడుతూ ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ ఎపిసోడ్ వరకు చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఇక నారా రోహిత్ అలాగే మంచు మనోజ్ల క్యారెక్టర్స్ ఇచ్చే ట్విస్ట్ ఆకట్టుకోగా పోలీస్ స్టేషన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ పర్ఫార్మెన్స్ సెకండ్ హాఫ్ లో బాగా మెప్పిస్తుందని చెప్పవచ్చు. అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా బాగానే ఎలివేట్ అయ్యేలా ఉంటుంది. ఓవరాల్ గా సినిమా ఫస్ట్ హాఫ్ యావరేజ్ టు అబవ్ యావరేజ్ లెవెల్ లో అనిపించగా సెకండ్ హాఫ్ అబవ్ యావరేజ్ లెవెల్ కి అటు ఇటుగా అనిపిస్తుంది. మొత్తం మీద సినిమా పూర్తయిన తర్వాత ఆడియన్స్ నుండి ఈజీగా అబవ్ యావరేజ్ లెవెల్ కి అటు ఇటుగా టాక్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది. తమిళ వర్షన్ కూడా మేము ఆల్రెడీ చూసాం కాబట్టి తమిళ వర్షన్ తో కంపేర్ చేస్తే తెలుగులో కొంచెం హీరోయిజం ఎలివేట్ చేసే సన్నివేశాలను ఎక్కువగా పెట్టారు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇక్కడ ఇంకాస్త బెటర్ గా అనిపించింది. ఓవరాల్ గా ప్రీమియర్స్ ను కంప్లీట్ చేసుకున్న తర్వాత సినిమాకు అబవ్ యావరేజ్ లెవెల్ టాక్ అయితే వినిపిస్తుందని చెప్పాలి. ఇక రెగ్యులర్ షోలకు కూడా ఇదే రేంజ్ టాక్ ను కనుక సినిమా సొంతం చేసుకోగలిగితే బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని దక్కించుకోవడానికి అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.